అలాంటి వారు కాదు ప్రవీణ్ గారు అన్నది మా వారు. యాక్సిడెంట్ అనేది ఖచ్చితంగా పోలీస్ అధికారులు మీరు నిరూపించినప్పుడు తప్పకుండా మేము మూసుకొని కూర్చుంటాం. అందరికీ వందనాలు. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్, క్రైస్తవ హక్కులు పరిరక్షణ దళం, సిఆర్పి ఫోర్స్ ఇండియా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ. మీరు ఎందుకు మరి నమ్మటం లేదు అని అడుగుతున్నారు కదా. అంటే ప్రవీణ్ పగడాల గారు తాగుతున్నట్టుగా రోడ్ల మీద మేము చూస్తున్నాము, చూపిస్తున్నాము. సీసీ ఫుటేజ్లు కనబడుతున్నాయి, బ్రాందీ షాపులు కనబడుతున్నాయి, ఆయన తాగి పడిపోయిన మరి ఫుటేజ్లు మేము చూపించాం. మీరు దాన్ని ఎందుకు నమ్మట్లేదు అని అడుగుతున్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు, కరుణాకర్ గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా ముఖం సరిగా కనబడకుండా హెల్మెట్ పెట్టుకొని వారు ఏ చర్చిలోనికి వెళ్ళి వారి బైబిల్ పట్టుకొని ప్రార్థనలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ బాప్తీసం పొందినట్టుగా ఏదైనా ఫొటోస్ వచ్చాయనుకోండి, మీరు నమ్ముతారా? నమ్మరు. ఏమంటారు తెలుసా? దాన్ని చిత్రీకరించారు, ఫొటోస్ని మార్పు చేశారు, ఇది 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 ఒరిజినల్ ఫోటో కాదు అని మీరు వాదిస్తారు కదా. ఎందుకంటే ఈరోజు వారి మీద ఉన్న నమ్మకం ఏంటంటే వారు వారి యొక్క సనాతన ధర్మాన్ని, వారి మత ధర్మాన్ని వారు పాటిస్తారు అనేది మీ నమ్మకం. అయితే మాకున్న నమ్మకం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఒక అద్భుతమైన విలువలు కలిగిన వ్యక్తి అని, ఆయన లోక సంబంధమైన వాటన్నిటికీ దూరంగా ఉండే వ్యక్తి అని, ఆయన మాటల్లోనే కాదు చాతల్లో కూడా ఆయన గొప్పవాడు అనే విషయాన్ని మేము నమ్ముతున్నాం. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవులందరూ అంటే పాస్టర్లందరూ కూడా ఇలాగే ఉంటారా అన్న విషయాన్ని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే ఇందులో కూడా కొంతమంది, ఎందుకంటే గడిచిన కొన్ని వార్తాపత్రికల్లో కావచ్చు, కొన్ని టీవీ న్యూస్లో కావచ్చు, కొంతమంది తాగిన పాస్టర్స్ ఉన్నారు, కొంతమంది వ్యభిచారంగా పట్టుబడిన పాస్టర్స్ ఉన్నారు. రకరకాల విషయాలు మనకు బయటపడ్డాయి. నేను వారిని గురించి నేను సమర్థించట్లా. తప్పు ఎవరు చేసినా ఖండించాలి. ఇది మా యొక్క నినాదం. ఒక విషయాన్ని గమనించాలి. కానీ అలాంటి వారు కాదు ప్రవీణ్ గారు అన్నది మా వాదం. అలాంటి వారు కాదు, ఈయనలో ఒక ఉన్నతమైన మనోభావాలు ఉన్నాయి అన్నది మా గట్టి నమ్మకం. మా నమ్మకాన్ని మేము ప్రజెంట్ చేస్తున్నప్పుడు, మీరు నిజంగా నిరూపించినప్పుడు, ఇది కరెక్ట్గా, ఇది యాక్సిడెంటు అనేది ఖచ్చితంగా పోలీస్ అధికారులు మీరు నిరూపించినప్పుడు తప్పకుండా మేము మూసుకొని కూర్చుంటాం. ఇది నిజమే అని, అలాంటి వారే ఈయన కూడా అని మేము తప్పకుండా అంగీకరిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ చూపించిన ఆధారాలను బట్టి మేము చేస్తున్న ఆరోపణల్లో ఈరోజు దేనికి క్లారిటీ ఇవ్వకుండా ఏవేవో వీడియోస్ని తీసుకొచ్చి ఈరోజు వాటిలో నిజం ఉందని మీరు నమ్మమని చెబుతూ ఇది యాక్సిడెంటే అనే విషయాన్ని పోలీసు వారు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా కానీ వారు అఫీషియల్గా కానీ అనౌన్స్ చేయకుండా టీవీ ఛానల్స్ కానీ, ఈరోజు మతోన్మాదులు కానీ, ఈరోజు మరొక కొంతమంది కానీ వ్యంగ్యంగా పెడుతున్నా, అసభ్యంగా పెడుతున్నా, మత కల్లాలు రేపే విధంగా పెడుతున్నా పోస్టులను, థంబ్నెయిల్స్ను ఈరోజు ఎందుకు గుర్తించటం లేదు? వారికి ఎందుకు నోటీసులు పంపించడం లేదు? ఒకటి, చాలామంది అన్నారు నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని. నేను దానికి చెప్తున్నాను, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే నిన్ను అనగా నన్ను నేను ప్రేమించుకోవాలి. ఓకే, నన్ను ప్రేమించుకున్నట్లుగా ఇతరులను ప్రేమించాలి. ఒక విషయాన్ని, నేను అంటే నేను నా జనాంగాన్ని నేను ప్రేమించాలి, నా జనాంగంలో జరుగుతున్న అన్యాయాన్ని నేను ఖండించాలి. ఆ తర్వాత పొరుగువారు అంటే ఎదుటివారు ఎవరో నేను గుర్తించాలి. ఇప్పుడు నా పొరుగువారిని క్షమించాలి అంటే ఆ పొరుగువాడు ఎవడో తెలియాలి కదా. ఆ పొరుగువాడు ఎవడో తెలియకుండా మేము ఎలా క్షమించగలం? మేము ఎలా ప్రేమించగలం? ఇప్పుడు ఆ పొరుగువాడు ఎవడు అన్నదే మేము కోరుకున్నది. ఈరోజు మమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం. మా ప్రభు మాకు నేర్పించింది బైబిల్ ప్రకారంగా మేము నడుచుకోవడంలో దేవుడు మాకు నేర్పించిన విధానాలు. కోట్ల మంది క్రైస్తవులు ఈరోజు ఈ విషయంలో చాలా వేదన పడుతున్నారు. ఇది హత్యే అనే విషయాన్ని అందరూ నమ్ముతున్నారు. ఈ విషయాన్ని ఈరోజు మీరు గమనించవచ్చు. టీవీ ఛానల్స్ వారు పెడుతున్న వాటి విషయంలో వారు ఇది హత్య కాదా అని, ఇది ఒక మర్డరా కాదా అని కొన్ని వారు ఇస్తున్న ఆప్షన్స్ లో ఎక్కువ శాతం ఇది హత్య అనే విషయాన్ని మాత్రమే పోలవుతున్నాయి. మీరు గమనించారో లేదో? అంటే ఈరోజు యావత్ భారతదేశంలో ప్రత్యేకంగా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, క్రైస్తవ ప్రజలందరూ కూడా నమ్ముతున్నది ఏంటంటే ఇది హత్య అని. ఎక్కడ విభేదాలని ఎవరు చూపిస్తున్నారో, ఎలా సృష్టించబడుతున్నాయో దయచేసి గుర్తించి గమనించి మాకు న్యాయం జరిగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.